హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. శ్రావణ మాసం వ్లాగ్ పెట్టలేదని అందరూ అడుగుతున్నారు. సో శ్రావణ మాసం వ్లాగ్ పెట్టేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. లేట్ అయినందుకు సారీ అండి అందరికీ. శ్రావణ మాసం స్టార్టింగ్ రోజు నేను సంతోషిమాత దర్శనంతో స్టార్ట్ చేశాను. అలాగే దుర్గామాతకి నవదీపాలని కూడా సమర్పించాను అనమాట. ఇది మన శ్రావణ మాసం స్టార్టింగ్ డే చేసింది. అలాగే నెక్స్ట్ మన వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎప్పుడు పెడతాను కదా మన వీడియోస్లో. సో ఇప్పుడు 4-5 వీడియోస్ పెట్టినట్టున్నాను వరలక్ష్మి వ్రతం వ్లాగ్. సో అవి కూడా చూడండి. అండ్ ఇవాళ శ్రావణ శుక్రవారం రోజు ఏం చేశానంటే, ఫస్ట్ శుక్రవారం సంతోషిమాతతో పూర్తయిపోయింది. రెండో శుక్రవారం అమ్మవారి పూజ కదా. సో పూజ రోజు ఏ విధంగా నేను అన్నీ సెట్ చేశాను అనేసి చూపిస్తున్నాను అనమాట. ముందుగానే మార్నింగే నేను ఇవన్నీ చేసేసుకున్నాను. ముందు రోజు అన్ని పనులు అవి చేసేసుకున్న తర్వాత, అన్నీ సర్దిసుకున్న తర్వాత, ముందు రోజు ఫస్ట్ అమ్మవారిని సర్దిశాను. తర్వాత కొద్దిగా వంటలు ఒక పక్క, ప్లస్ నా కొడుకు ఒకడు సాయం చేస్తున్నాడు. సో నా కొడుకు ఒకడు సాయం చేయడం వల్ల కాస్త పని స్టార్ట్ చేస్తాను. నేను ఈ సంవత్సరం పులిహార, తీపి గారెలు, మామూలు గారెలు, అలానే పాయసం, సేమియా పాయసం, ఇది అన్నవరం ప్రసాదం, అలాగే దద్దోజనం, పరవన్నం, అలాగే శనగలు, బూరెలు చేశానండి. అమ్మవారికి 9 రకాలైన పిండి వంటలు చేశాను. అలాగే పళ్ళు కూడా 9 రకాల పళ్ళు పెట్టాను. ఇంటి ముందు ఈ విధంగా డెకరేట్ చేశాను అనమాట. సో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, పక్కాగా కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే, నా వ్లాగ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్ని మీరు షేర్ చేయండి. నా వీడియోస్ని మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారిని ఈ విధంగా చేశానండి. ఇంటి బయట నుంచి ముందు వరకు అమ్మవారిని ఎలా డెకరేట్ చేశానో అంతా చూపించాను, చూసారు కదా. సో మన వీడియోలోని ఇంకొక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంతమంది అన్ని వంటలు చేస్తారు, అమ్మవారు వచ్చి తింటారా అని అడుగుతారు. అమ్మవారు వచ్చి తినడం కాదండి, అమ్మవారి రూపంలో వచ్చిన ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళందరికీ పంచుతాం. సో పంచడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఇదివరకు రోజుల్లోని ఇరుగు పొరుగుని పిలిచి అందరూ కలిపి ఒక దగ్గర చేసుకొని చక్కగా ప్రసాదాన్ని అందరూ పంచుకునేవారు అన్నమాట. సో అలా పంచుకోవడం వల్ల వాళ్ళ మధ్యలో ఏమైనా ఈగో ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఈగో అలా అంటాం కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతూ ఉండేవన్నమాట. ఏ పూజ అయినా సరే మనకి నేర్పించింది ఏదో ఒక విషయం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ప్రసాదాలు చేశారు, ఈ ప్రసాదాలని మనం పంచుకునేటప్పుడు నలుగురితో కలుస్తాం కదా. సో అది ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఆడవారిని ఎంత గౌరవించాలో కూడా ఈ పూజలోనే మనకి చూపిస్తారు. ఈ పూజ యొక్క విశిష్టత కూడా అదే. ప్రతి పరాయి స్త్రీని ఇంటికి పిలిచి మనము ఒక ముత్తైదుగా కూర్చోబెట్టి ఆవిడికి వాయనిస్తాం అంటే, పరాయి స్త్రీని మన సొంతంగా చూసుకోవాలి, అంటే ఫ్రెండ్లీగా ఉండాలి తప్పితే వారితో ఎప్పుడు విరోధం పెట్టుకోకూడదు. ఈ విధానాన్ని తెలియజేసేది ఈ వరలక్ష్మి వ్రతము. అంతేకాదు ఈ శ్రావణ మాసం అంతా అమ్మవార్లకి ఇదే విధంగా మనం పూజ చేస్తూ ఉంటాం. నేను ఈ శ్రావణ మాసంలో అయితే మా ఊరి దేవతలైన మన దుర్గాలమ్మ, బంగారమ్మ టెంపుల్కి వెళ్ళాను. అలాగే మా ఊరి దేవత అయిన కుంచుమాంబ టెంపుల్కి వెళ్ళాను, సంతోషిమాత టెంపుల్కి వెళ్ళాను. దర్శనాలు అయ్యాయన్నమాట ఈ శ్రావణ మాసంలో. ఆఖరిగా అంటే ఇదే లాస్ట్ రోజు శ్రావణ మాసం అనే టైంకి ఈ సంవత్సరం మన విజయనగరం జిల్లాలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు ఇప్పటికీ కుదరలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కుదిరిందన్నమాట. ఫస్ట్ ఒకసారి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అత్తయ్య, మామయ్య, మా బాబు వెళ్ళిపోయినప్పుడు నేను కడుపుతో ఉన్నాను అనమాట. పాప కడుపులో ఉంది. సో అందుకని అప్పుడు వెళ్ళలేకపోయాను. మొత్తానికి ఈరోజైతే మా ఊరి అమ్మవారి దర్శనం అండి. దుర్గాలమ్మ, బంగారమ్మ ఇక్కడ బాగా ఫేమస్ మా ఇంటి దగ్గర అన్నమాట. సో ఈ అమ్మవార్లకి చెప్పిన తర్వాత మేము కదిలి విజయనగరం జిల్లా వెళ్తున్నాము. విజయనగరం చాలా ఫేమస్ అయిన పైడిమాంబ గుడికి వెళ్తున్నామండి. నాకు చాలా ఫస్ట్ టైం విజయనగరం అమ్మవారి గుడికి వెళ్ళడం అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో వీడియో పెడతాను చూడండి. ఎక్కువ వీడియో ఏం తీయలేదండి, లైట్గా తీశాను. సో నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అయ్యో మనకు అన్ని కాదు చూసేద్దాం
చెరువు ఇదంతా విజయనగరం చెరువు అంటారు. ఇదేంటది? రాజుగారి కోట అదంతానా? విజయనగరం రాజుగారి కోట అంటారు. ఇప్పటికి ఇల్లు ఉన్నారంట కదా లోపల. అది చూడు ఇప్పటికి ఎంత స్ట్రాంగ్. ఇది కూడా కోటే, కోట గోడ కదా. చూడు ఎంత ఎత్తు పడకుండా కోట ఎల్లిస్తున్నట్టున్నారు. మొన్న నేను చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే విపరీతంగా ఫోటోలు తీసేసుకున్నాం. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో అవి ఇవి అన్నీ మా మాయ గారికి, మా ఆయనకి, ఆటో అంకుల్కి అందరికి అడుగుతూనే ఉన్నాను, అవి ఏంటి ఇవేంటి అవేంటని. నెక్స్ట్ టైం ఫుల్గా ఒక వ్లాగ్ కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయాం. మేమైతే అమ్మవారి దర్శనము అలాగే అమ్మవారి భోజనం కూడా చేసామండి. చాలా హ్యాపీగా ఉంది. అండ్ దర్శనం అయితే చాలా చాలా బాగా అయిపోయింది. లోపల గర్భగుడిలోకి కూడా వెళ్ళామన్నమాట. సో మా ఫ్యామిలీతో పాటు మనందరి ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండాలి. ఆ తల్లి దయ వల్ల అందరూ బాగుండాలి. అందరికీ కూడా బాయ్.